చనిపోయేది అందరికీ సర్వసాధారణం. చనిపోకుండా ఎవరు లేడు. నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతావు, అందరు చనిపోవాల్సిందే. చనిపోకుండా నిలబడడానికి స్థిరంగా ఇక్కడ ఎవరు లేడు, అందరూ చనిపోవాల్సిందే. ఈ లోకానికి తల్లి గర్భం నుంచి ఎవరైతే ప్రవేశిస్తాడో వాడు ఖచ్చితంగా భూగర్భంలో శిథిలం కావాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే ఈ లోకంలో నుంచి. దాన్ని మరణ శాసనాన్ని మార్చేవాడు ఎవరు లేడు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చనిపోయిన తర్వాత మరలా కళ్ళు ఎక్కడ తెరుస్తున్నావు అన్నదే పెద్ద ప్రశ్న. ఇక్కడ కంటి మీద మూత పడకుండా ఆపేవాడు ఏ డాక్టర్ లేడు, ఏ ఆసుపత్రి లేవు, ఎవరు లేరు ఈ ప్రపంచంలో. అయితే మూసిన కళ్ళు ఎక్కడ తెరుస్తున్నావు అన్నదే ప్రశ్న. ఆ కళ్ళు పాతాళంలో నరకలోకంలో తెరుస్తున్నావా, లేకపోతే దేవుని దగ్గర తెరుస్తున్నావా అన్నదే ప్రశ్న. దానికోసమే మనం ప్రతి ఆదివారం సిద్ధపడుతున్నాం. ప్రతి ఆదివారం కూడా కళ్ళు మూసిన తర్వాత నరకంలో కళ్ళు తెరచాలనా, లేకపోతే పరలోకంలో కళ్ళు తెరవాలనా అనే దానికి మనం ప్రయాసపడుతున్నాం ఇక్కడ. అయితే ప్రపంచానికి ఇది అర్థం కావటంలే. చాలామంది మందిరానికి వచ్చారు, వాక్యం ఎంత చెబుతామో వాక్యాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు అనుకున్న దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్న, దేవుడు బాగు చేయడా మా అనారోగ్యాన్ని, దేవుడు మమ్మల్ని కష్టాల నుంచి బాగు చేయడా అంటే 100% బాగు చేస్తాడు. 100% దేవుడు గట్టెక్కిస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. అది చిన్న విషయం. మరలా చెప్తున్నాను, ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాను. ఏమని చెప్తానంటే, యేసు ప్రభు దగ్గరికి చిన్న వాటికి రాకండి. చిన్నవి మనుషులు చేసేటి యేసు ప్రభు చేసేది ఒకటి కాదు. అయితే ఆయన చేయడా అంటే ఖచ్చితంగా మేలు చేస్తాడు దేవుడు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే పాప క్షమాపణ అన్నది ఎవరు ఇవ్వలేరు ఈ ప్రపంచంలో. అయితే ఏంటి మనకు ప్రాముఖ్యం అంటే, పాప క్షమాపణ అన్నది ప్రాముఖ్యం. పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఈ పెద్దది నెరవేరితే ఈ చిన్నవి నెరవేరకపోయినా మనకు ప్రాముఖ్యం కాదు. నెరవేరినా మంచిదే, నెరవేరకపోయినా కూడా మంచిదే. చనిపోతున్న మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనకి పాప క్షమాపణ జరిగింది అన్న నిర్ధారణ మన మనసులో జరిగితే అంతకు మించిన భాగ్యం లేదు.